2009లో న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ విమానాశ్రయం, 2012లో న్యూయార్క్ ఎయిర్పోర్ట్, తాజాగా లాస్ ఏంజల్స్ విమానాశ్రయం. విమానాశ్రయాలు మారినా, ఏళ్లు గడిచినా, పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్నా అమెరికాలో షారుఖ్ ఖాన్ కు అవమానాలు మాత్రం తప్పడం లేదు. పేరు చివర ఖాన్ ఉండటమే షారుఖ్ చేసిన నేరమా లేక మరేమైనా కారణమా అనేది తెలియదు, కానీ అమెరికా వెళ్లిన ప్రతిసారి షారుఖ్ కు చేదు అనుభవమే ఎదురవుతుంది. తాజాగా అమెరికా వెళ్లిన షారుఖ్ ను లాస్ ఏంజల్స్ విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసారి కూడా చాలా సమయం షారుఖ్ ను అదుపులో ఉంచుకున్న పోలీసులు అనంతరం విడిచిపెట్టారు. ఈ విషయాలను బాలీవుడ్ బాద్షా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన భారత్లోని అమెరికా రాయబారి రిచర్డ్ షారుఖ్ కు క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురుపడకుండా చూస్తామని ట్వీట్ చేశారు. అయితే వీటిపై స్పందించిన షారుఖ్ భద్రత విషయంలో చెకింగ్లు తాను అర్థం చేసుకుంటానని, అయితే అమెరికా వెళ్లిన ప్రతిసారి ఇలా జరగడం దారుణమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాలపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు వారి అనుభవాలను కూడా షేర్ చేసుకుంటూ షారుఖ్ ని ఓదార్చే పనిలో ఉన్నారు. అమెరికా ఎప్పుడూ ఇలానే చేస్తుందని, ఆసియా వారైతే చాలు అనుమానించడం, పేరు చివర ఖాన్ ఉంటే ఆ పని కాస్త ఎక్కువగా చేయటం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. వీరందరి సంగతి అలా ఉంటే లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రం ఈ విషయంపై కాస్త భిన్నంగా స్పందించారు. లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ లో అమెరికా అధికారులు షారుఖ్ ను అదుపులోకి తీసుకుని కాసేపు ఇబ్బంది పెట్టిన ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా కమల్ మాత్రం ఇందులో తప్పేం లేదని చెబుతున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవడం మంచి లక్షణమని, ఆ విషయంలో అమెరికా చేసింది కూడా అదేనని అన్నారు. అమెరికా అధికారులు వారి నిబంధనలను వారు తూచా తప్పకుండా పాటిస్తున్నారని, షారుఖ్ అయినా కమల్ అయినా వారికి ఒక్కటే అని, ఏ ఒక్కరిని ప్రత్యేకంగా పరిగణించకుండా ఉండటం వారి వ్యవహార శైలిని కమల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఈ ఖాన్ షారుఖ్ ఖాన్ కాబట్టి, మన దేశంలో సూపర్ స్టార్ కాబట్టి మన వాళ్ళు కాస్త అతిగా స్పందించాల్సిన అవసరం లేదని, షారుఖ్ కూడా ఈ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకుని ఉండడని కమల్ అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో అభిమానులపై కూడా స్పందించిన కమల్, షారుఖ్ అభిమానులు ఈ విషయంపై కాస్త గాయపడి ఉండొచ్చు, కానీ అమెరికా ఏకంగా ఒక గాయపడిన దేశమే అని వారి జాగ్రత్తలో వారు ఉండటం తప్పేమీ కాదని తెలిపారు. ఏదేమైనా షారుఖ్ కి జరిగింది అవమానమే అనేవారు కొందరైతే, కమల్ చెప్పిందే ప్రాక్టికల్ గా వాస్తవం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.